నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక దర్శనము చాలయ్యా, నాకు నీ ఒక దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ఒక దర్శనము చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో చేరి గానము చేసేదను ప్రభువా, నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో చేరి గానము చేసేదను ప్రభువా, నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. అన్నపానములు మర్చి ఆయనతో గడుపుట పరలోక అనుభవమే, అది నా భాగ్యమే. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. కృపా కనికరం కలిగిన దేవా, కృపలో ఐశ్వర్యవంతుడమైన మా దేవా, నీతి సూర్యుడా, నీకే స్తోత్రము నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా తండ్రి, నీవే మాకు అది విరిచి వడ్డించుము నాయన. నీ వాక్యములో నుంచి లోతైన సంగతుల్ని మాకు తెలియచేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అనే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 ప్రదేశాల నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వెంటనే, రాత్రింబగళ్ళు మనం దేవుని ఎదుట
మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడుద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. సరే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే సాతాను కింద పడ్డప్పుడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆమె పడేది ఎప్పుడు అంటే మనం పైకి వెళ్ళేటప్పుడు. అందుకనే ప్రభు దినం స్టార్టింగ్ అది. సాతాను కింద పడ్డప్పుడు పరలోకంలో చెప్తున్నారు ఇప్పుడు రక్షణ పూర్తిగా దేవుంది, ఇప్పుడు శక్తి దేవుంది, ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చింది అని. ఆత్మీయంగా రాజ్యం అక్కడే స్టార్ట్ అయింది పెంతెకొస్తు దినాన, కానీ భౌతిక రాజ్యం మనం ఎత్తబడేటప్పుడు స్టార్ట్ అయింది. అందుకని ప్రభువు దినము అంటే మన ఎత్తబాటుతో స్టార్ట్. ఎందుకు? మనం ఎత్తబడేటప్పుడు లూసిఫర్ కింద పడతాడు కనుక. రెండింటికి బ్యాలెన్స్. మనం ఎంత పైకి వెళ్తామో వాడు అంత కిందకు వస్తాడు. ఆమేన్. తర్వాత 11వ వచనం, అయితే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించిన వారు అనమాట. ఎలా జయించారంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తెలుగులో దీన్ని అటు ట్విస్ట్ చేశారు. ఇంగ్లీష్లో అయితే వాళ్ళు గొర్రెపిల్ల రక్తముతో, అలాగే దేవుని వాక్యముతో, అలాగే పూర్తిగా తమ ప్రాణములను కూడా ప్రేమించకుండా దేవుని కొరకు సమర్పణతో జయించి ఉన్నారని ఉంటుంది. మనం మూడిటితో జయించామని. ఆమేన్. ఈరోజు అందులో ఈ అంశాన్ని ధ్యానిద్దాం. మరొక వాక్యం కూడా చదువుదాం. 2 కొరింథీ 2 కొరింథీ 12వ అధ్యాయం. రెండవ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. సరే, 8వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి చదువుదాం. 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. మరి ఈ అంశాన్ని ఎత్తబడే వ్యక్తులకు ఉండే దేవుడిచ్చే వాళ్ళకి స్పెషల్, ఎత్తబడే వ్యక్తులకి దేవుడిచ్చేది వాళ్ళకి ఏంటంటే పిల్లారా, ఎత్తబడే వాళ్ళకి దేవుడు తన కృపనిస్తాడట. ఆమేన్. సో ఎత్తబడే వ్యక్తులకి దేవుడు తన కృపనిస్తున్నాడు. అది మనకి దేవుడు ఎత్తబడే వాళ్ళకి సపరేట్గా చేస్తున్నది. మరి ఈ ఎత్తబడే వ్యక్తులకి సుప్రీం గ్రేస్ ఇవ్వబడబోతుందంట. అన్నిటికీ అత్యున్నతమైన కృప ఇవ్వబడబోతుందంట. ప్రవక్త కూడా యు ఆర్ వేరింగ్ అండ్ వెడ్డింగ్ బ్యాండ్ ఆఫ్ అన్మెరిటెడ్ గ్రేస్ అంటారు. మనం పెళ్ళికి అత్యంత విలువైంది పెళ్ళికి వాయిద్యాలు కాదు, లేకపోతే భోజనాలు కాదు, ఈ ప్రోగ్రాంలు కాదు. పెళ్ళికి అత్యంత విలువైంది ఏంటి? పెళ్లి చేసే వ్యక్తి, అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, ఆ పెళ్లి కొడుకు ఆమెకు పెట్టే ఉంగరం. మన క్రైస్తవులు అయితే, హిందువులు అయితే వాళ్ళు తాళిబొట్టు అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వివాహ నిబంధన. మన వివాహ నిబంధనగా మనం మ్యారేజ్ టోకెన్గా రింగుని పెడతాం. సో ప్రవక్త అంటాడు, వధువుకు దేవుడు పెట్టే పెళ్లి ఉంగరము అన్మెరిటెడ్ గ్రేస్. నువ్వు యోగ్యము కాని కృప నీకు పెళ్లి ఉంగరం అంట పిల్ల. చాలా ఆశ్చర్యం కలిగించిన మాట. విశ్వాసం ఉంగరం అని చెప్పలేదు, నీ ప్రేమ ఉంగరం అని చెప్పలేదు, లేకపోతే దేవుడు నీకు ఇచ్చేటువంటి దేవుడు గుణలక్షణాలు ఉంగరం అని చెప్పలేదు. నీకు పెట్టే ఉంగరం పెళ్ళయింది అంటానికి రుజువు ఏంటి పిల్లారా? ఆ ఉంగరమే. అవునా? సో ఎత్తబడే వ్యక్తికి దేవుడు పెట్టే ఉంగరం అంట కృప అంట. అన్లిమిటెడ్ గ్రేస్, అపరిమితమైన కృప. కృప గురించి మనం కొంచెం ధ్యానించడం అవసరం పిల్లారా. నిన్నటి దినాన కూడా దానికి ప్రారంభం చేశాను. మరి కృపను ఈరోజు అదే అంశాన్ని ఇంకా కొనసాగిస్తున్నాను. ఎత్తబడే వ్యక్తి గొర్రెపిల్ల రక్తంతో ఎత్తబడుతున్నాడు, దేవుని వాక్యంతో ఎత్తబడుతున్నాడు. మూడవది, వాడు దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు, మరణం కంటే ఎక్కువ దేవుడి కోసం చనిపోయే అంతగా దేవుణ్ణి ప్రేమించాడు అన్నాడు. ఇవి మూడు ఎలా సాధనమైనవో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. అక్కడ రాయబడినట్టు కనపడలా, కానీ దాచబడింది. ఈ మూడు ఎలా సాధ్యమవుతున్నాయి అంటే కృపతో సాధ్యమవుతున్నాయి అంటాడు. సో దేవుడు
ఒక్కొక్కరికి కొంత కృపని పోర్షన్ ఇచ్చాడంట, కృపని పరిమితి ఇచ్చాడు. సో ఈరోజు కృప అంటే ఏంటి? ఈరోజు సమాజంలో కృప అనుకునేది నిజమే పిల్లారా. కృప అనుకునేది దేవుడు కష్టపడకుండా ఒక ఇల్లు ఇస్తే కృప అనుకుంటాం, కష్టపడకుండా ఒక వస్తువు దొరికితే కృప అనుకుంటాం, ప్రయాసపడకుండా మరి పంట చక్కగా అనేక రెట్లు పండితే కృప అనుకుంటాం. ఏం తప్పు కాదు, అవన్నీ కూడా దేవుని కృపతో వచ్చాయి. కానీ దానికి మించిన కృప వెంబడి కృపను మనం పొందుకుంటామని చెప్పి బైబిల్ చెబుతుంది. కృప వెంబడి అధికమైన కృపకి ఏమిటి? అధికమైన కృప ఉంటే మనిషి ఏం చేస్తాడు? కాబట్టి బైబిల్లో దేవుడు మనం కలిగే ప్రతిదీ దేవుని ద్వారానే పొందుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ కృప అని మనం చెప్పేవి కూడా దేవుని దీవెనలు, నిజానికి ఎక్కువ శాతం దేవుని ఆశీర్వాదాలు. నిన్న విషయాన్ని చెప్పాను. సో బైబిల్లో ఈ కృప అనేది ఎక్కడెక్కడ రాయబడింది మనం ధ్యానించిన అవసరం. ఎందుకంటే మనకి అందరికంటే ఎక్కువ కృప అయిపోతున్నాడంట. మరి అందరికంటే ఎక్కువ కృప ఉంటే మనకి ఏం జరగబోతుంది? బైబిల్లో కృప ఇచ్చిన వాళ్ళకి ఏం జరిగినాయి, ఇది మనం ధ్యానించడం అవసరం. దాని ద్వారా కృపను పొందుకుంటే మనకేం జరగబోతుందో కూడా పొందుకుంటాం. దేవుడు ఏశావును నేను ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అన్నాడు. ఇది కృప అని బైబిల్ చెప్తుంది. యాకోబు బైబిల్లో పిల్లారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళు నలుగురు 4 లక్షణాలకు సాదృశ్యం. అబ్రహాము దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యం. ఇస్సాకు దేనికి సాదృశ్యం అంటే విధేయతకు సాదృశ్యం. యాకోబు జీవితం దేనికి సాదృశ్యం అంటే కృపకు సాదృశ్యం. యోసేపు జీవితం పరిపూర్ణతకు సాదృశ్యం. ఈ నలుగురు 4 యొక్క లక్షణాలకు సాదృశ్యంగా ఉన్నారు. ఆమేన్. అబ్రహాము దేనికి సాదృశ్యం? విశ్వాసానికి. ఇస్సాకు విధేయతకు. యాకోబు కృపకు సాదృశ్యం. యోసేపు పరిపూర్ణతకు సాదృశ్యం. కాబట్టి కృప అనేది తెలియాలి అంటే మనం చూడాలి నలుగురు జీవితాలు. ఎవరి జీవితాన్ని చూస్తే కృప ఎక్కువ అర్థమైంది అంటే యాకోబు జీవితాన్ని చూస్తే అర్థమైంది. కానీ ఇన్ఫ్యాక్ట్ రియల్గా ఆలోచించండి, నలుగురిలోనూ ఎక్కువ కష్టాలు పడింది ఎవరంటే యాకోబే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల నలుగురు జీవితాలు చూస్తే నలుగురు జీవితాల్లోనూ కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ అందరికంటే ఎక్కువ ట్రయల్స్ వచ్చింది యాకోబుకే పిల్లలు. అందరికంటే ఎక్కువ. అందరికంటే తక్కువ కష్టపడింది ఎవరంటే ఆ నలుగురిలో ఇస్సాకు. హ్యాపీగా 170, వాళ్ళ నాన్నకంటే కూడా 10 సంవత్సరాలు ఎక్కువ బతికాడు. అబ్రహాం 175 ఏళ్ళు బతికితే అబ్రహాం కంటే 10 ఏళ్ళు ఎక్కువ బతికాడు. వాగ్దాన భూమిని దాటిపోకుండా హ్యాపీగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ దేశంలోనే బతికాడు. వాగ్దాన భూమి ఫలాన్ని అనుభవించింది ఆయనే. అబ్రహాము పొలం వేయలేదు, అబ్రహాం అందులో దేశదిమ్మరగానే బతికాడు, అంటే యాత్రికుడుగానే బతికాడు. ఆయన కూడా యాత్రికుడు బతికాడు. కానీ ఆ పొలాన్ని వేసి 100 రెట్లు పంటను కోసి రాజుల చేత కూడా ఘనత పొంది రాజులు కూడా వచ్చి ఆయన దగ్గర సాగిలపడేలాగా చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా బతికాడు ఇస్సాకు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పెళ్లి జీవితంలో కష్టాలు లేవు, భార్యాభర్తల మధ్య కష్టం అనేది లేదు. పిల్లల్లో చక్కగా ఆయనకి 2 పిల్లలు. ఆ పిల్లల్లో కూడా ఇద్దరు చక్కగా ఇద్దరు కూడా దీవించబట్టాన్ని చూశాడు. ఫస్ట్ ప్రారంభంలో పిల్లలు కొట్టుకున్నప్పటికీ ఒకడు మామ దగ్గరికి వెళ్ళాడు, ఉన్నవాడు కూడా దీవించబడ్డాడు. తిరిగి వచ్చేటప్పటికి వాడు కూడా దీవించబడే వచ్చాడు. సో రెండో వ్యక్తి పక్క దేశానికి వెళ్ళిపోయి ఆ దేశంలో బతికాడు. సో ఆయన జీవితంలో పెద్ద కష్టాలు ఏమి కనిపించవు నీకు. అబ్రహాం జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, యోసేపు జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళ కష్టాల కంటే కూడా మించిన కష్టాలు ఇస్సాకు, యాకోబు జీవితంలో కనపడితే పిల్లలు. ఆమేన్. సో యాకోబు జీవితాన్ని మళ్ళీ ఇంకో రోజు వస్తాను. యాకోబు కృపకు సాదృశ్యం. యాకోబు పడినన్ని కష్టాలు నలుగురిలో ఇంకెవరు పడలే. అంత వేదన, అంత బాధ, అంత అన్ని రకాల పరిస్థితులు ఇంకెవరు ఎదుర్కోవాలి నలుగురిలో కూడా. ఎందుకంటే యాకోబు కృపకు సాదృశ్యం అన్నాడు. కృప అనే దానికి అర్థం అవడానికి ఈ జీవితాలు చెప్తున్నాను. ఆమేన్. సో ఎత్తపట్టడానికి మనకి దేవుడు అన్లిమిటెడ్ కృప ఇవ్వబోతున్నాడు. వాళ్ళు కొంత కృప ఇస్తేనే వాళ్ళు ఇట్లా ఉన్నారు. మనకి సూపర్ డూపర్ కృప ఇస్తే మనం ఎలా ఉండబోతున్నాం, ఏం జరగబోతుంది? ఆమేన్. దీనికి బ్యాక్గ్రౌండ్గా ఫర్సేకింగ్ ఆల్, పొసెసింగ్ ఆల్ 2 వర్తమానాలు ఉన్నాయి ప్రవక్త. సమస్తమును విడిచి అని ఒక వర్తమానం, సమస్తమును పొందుకుంటాని వర్తమానం. పొందుకోవటానికి ముందు సమస్తాన్ని విడవగలగాలి పిల్లలు. పొందుకోవటానికి ముందు నువ్వు విడవగలగాలి. నువ్వు విడవకుండా పొందుకోలేవు, అసాధ్యం. ప్రకటన 19లో నువ్వు వధువు అవ్వాలంటే 17లోని
మహావేశ్యను దాని కుమార్తెలను విడిచి బయటికి రావాలి. అప్పుడే 19లోని వధువులోకి వెళ్ళగలం. వాళ్ళు వాగ్దాన భూమిని పొందుకోవాలంటే ఐగుప్తును విడిచి రావాలి. అబ్రహాము కూడా వాగ్దాన భూమిని పొందాలంటే ఉన్న ఊరిని, పెరిగిన వాతావరణాన్ని, ప్రజల్ని అన్నిటిని విడిచి బయటికి రావాలి. దేవుడు పెట్టిన విధానం. రక్షణ ఉచితం, కానీ దానికోసం చాలా వదులుకోవాల్సి వస్తుంది. ఆమె సో ఈ 2 వర్తమానాలు కూడా ప్రవక్త చెప్పిన వర్తమానాలు. అవి పుస్తకాలు కూడా ఉన్నాయి, తర్వాత చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈరోజు నేను కృపలో ఇంకొక నెక్స్ట్ అంశాన్ని బోధించబోతున్నాను. ఆల్రెడీ నిన్న సోమవారం మరి గోరంట్లలో వాక్యం చెప్పాను. ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు, దాదాపుగా ఒకరిద్దరు తప్ప. సో అయినప్పటికీ ఒక అంశాన్ని ఆ వర్తమానాన్ని కొంచెం రిహార్స్ చేసి ఈరోజు వర్తమానంలోకి వెళ్తాను. బైబిల్లో మొట్టమొదటిసారి కృపను పొందుకున్నాడు అని రాయబడింది ఎవరి గురించి అంటే నోవాహు గురించి రాయబడింది. నోవాహు దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడు అని రాయబడింది. కృపను పొందుకుంటే నోవాహుకి ఏం జరిగింది? 500 సంవత్సరాలు అయింది, దానికి పిల్లలు లేరు. బైబిల్లో అత్యంత ఎక్కువ వయసులో పిల్లలు పుట్టింది నోవాహుకి. 502వ సంవత్సరం పిల్లలు పుట్టారు ఆయనకి. అయితే బైబిల్ చెప్తుంది నోవాహు కృపను పొందుకున్నాడంట. ఇదేంటి పిల్లారా? కృపను పొందుకున్నాడు. చాలా విచిత్రం. ఆయనకు 502వ సంవత్సరానికి పిల్లలు పుట్టారు. అప్పుడు పెద్ద కొడుకైన షేము పుట్టాడు. తర్వాత కొంతకాలానికి యాపేతు పుట్టాడు. తర్వాత చిన్నవాడైన హాము పుట్టాడు. వీళ్ళు ఓడ కట్టే టయానికి, అప్పట్లో 100 ఏళ్ళు అంటే చాలా, ఇప్పుడు 15-20 ఏళ్ళు, 30-20 ఏళ్ళతో సమానం. ఓడ కట్టి ఓడలో జలప్రళయం నుంచి దాటి వచ్చే సమయానికి, జలప్రళయం నుంచి యువతలకు వచ్చినప్పుడు పెద్ద కొడుకు వయసు 98 సంవత్సరాలు. జలప్రళయాన్ని దాటిన 2 ఏళ్ళకి ఆయన కొడుకు పుట్టాడు. ఆ తర్వాత 400 ఏళ్ళు బతికాడు. తర్వాత అనేక తరాలకు జలప్రళయంలో ఏం జరిగింది చెప్పగలిగారు. ఆయనకు కూడా చిన్న వయసులోనే పిల్లలు పుట్టిండుంటే, అప్పట్లో చిన్న వయసు అంటే 100 ఏళ్ళు, 100-120 ఏళ్ళు. ఏది ఆదాము కాలం, జలప్రళయానికి ముందు. ఆయనకు గనక అప్పుడే పిల్లలు పుట్టిండుంటే జలప్రళయం వచ్చే టయానికి ఆయనకి కొడుకులు, మనవాళ్ళు 3-4 తరాలు వచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళందరిలో అనేకులు రక్షించబడకపోతే ఎంత బాధ అనుభవించి ఉండేవాడు. వాళ్ళందరూ కూడా ఆయనకి చాలా లేటుగా ఉండటం, వాళ్ళందరూ కూడా ఆయన చెప్పింది వినటం, నమ్మటం, చాలా చిన్న వయసులో, అప్పటి వయసుకి చిన్న వయసులో ఉండటం, ఆయన నమ్మటం వల్ల అందరూ కూడా రక్షించబడి వాళ్ళలోకి వచ్చారు. ఆమేన్. లేకపోతే చాలా పరిస్థితి ఉండేది. బైబిల్ చెప్తుంది నోవాహు కృపను పొందుకున్నాడు. కృప పొందుకుంటే నోవాహుకు జరిగిన మేలేంటి చూడండి. నేను చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుడు, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందుకోవటం కాదు, అప్పటికే కృపను పొందుకున్నాడు నోవాహు. నోవాహు కృపను పొందుకుంటే ఏం జరిగింది? పెద్ద భూములు ఏమన్నా వచ్చినాయా? రాలా. పెద్ద బిల్డింగ్ ఏమన్నా కట్టాడా? లేదు. అసలు ఆయనకి ఏమన్నా పెద్ద సంఘం ఉందా? ఆయన సేవకుడే, ఆయనకి సంఘం ఉందా? ఏమీ లేదు. మరి ఏం కృపను పొందుకున్నాడు పిల్లారా? ఒక పెద్ద చర్చి లేదు, బ్రాంచీలు లేవు, వ్యవస్థలు లేవు, లేకపోతే ఆయనకేం పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు. ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలే. మంచి పేరు దేవుడిచ్చే ఆశీర్వాదం, గొప్ప ఘనత దేవుడిచ్చే ఆశీర్వాదం, గొప్ప ఐశ్వర్యం దేవుడిచ్చే ఆశీర్వాదం, ఇవేమీ లేవు నివానికి నోవాహుకి. అయినా బైబిల్ చెప్తుంది నోవాహు దేవుడు కృపను పొందుకున్నాడు. కృపను పొందుకుంటే ఏమొచ్చింది నోవాహుకి? పిల్లలే లేరు, మంచి ఆస్తి లేదు. ఆయన ఏమన్నా పెద్ద రాజు అయ్యాడా దేశానికి? ఏమీ లేదు. వ్యవసాయం చేసుకుంటున్నాడు నోవాహు. ఏమన్నా భారీ వ్యవసాయం చేస్తున్నాడా? అది కూడా మామూలు వ్యవసాయకుడే. మరి ఏం చేశాడు నోవాహు? కృప వచ్చిందంటే నోవాహు కృపను పొందుకున్నాడు అన్నాడు. అక్కడ చాలామంది పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ సైంటిస్టులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. కృపను పొందుకున్నాడంటే మంచి చదువే లేదు ఆయనకి. కృపను పొందుకున్నాడంటే కనీసం ఒక మంచి ఉద్యోగం లేదు, కష్టపడి హ్యాపీగా కాలు మీద కాలు వేసుకునే బతికే లైఫ్ లేదు. అవన్నీ కృప అనిపించాలి లోకంలో. ప్రజల దృష్టిలో కృప అంటే అదే అనుకుంటారు. అందుకే చెప్తున్నాను, బైబిల్లో మొదటిసారి కృపను పొందుకున్నాడు అని రాయబడిన మొదటి వ్యక్తి అతనే. మరి కృపను పొందుకుంటే ఏమొచ్చింది ఆయనకి?
కాలు మీద కాలేసుకునే లైఫ్ రాలేదు, మంచి ఘనత రాలేదు, మంచి ఉద్యోగం రాలేదు, మంచి ఆస్తి రాలేదు, మంచి పేరు ప్రఖ్యాతులు రాలా, జనాల దృష్టిలో మంచి విలువ కూడా ఏమీ లేదు. ఆయనకి మామూలు వ్యక్తే. మరి కృపను పొందుకుంటే ఏమొచ్చింది నోవాకి అంటే, కింద బైబిల్ చెప్తుంది, నోవహు నీతిపరుడుగా జీవించగలిగాడు, నిందారహితుడుగా ఉండగలిగాడు, మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలోను. ఇది కృప పొందుకుంటే వచ్చేది. బైబిల్లోని ఫస్ట్ ఎగ్జాంపుల్. 500 సంవత్సరాలు తప్పు లేకుండా, దేవుని దగ్గర లోపం లేకుండా తన భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగాడు. ఒకళ్ళు భక్తి జీవితం స్టార్ట్ చేసినాక 5 ఏళ్లకే భక్తిని కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్లకే భక్తి జీవితాన్ని కోల్పోతున్న వారు ఉన్నారు, 30 ఏళ్ల తర్వాత ప్రారంభంలో ఉన్న ఆసక్తి కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు, ప్రారంభంలో ఉన్న దర్శనాన్ని కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. బ్రతుకుట దేవుని కొరకు బ్రతకాలని రోషంతో వచ్చి ఒక సేవ ముగించేసరికి ప్రారంభంలో ఎలా ఉన్నారో చివరిలో తారుమారైపోతున్నారు. సొలొమోను ఎంతో గొప్పగా స్టార్ట్ చేశాడు. 40 ఏళ్ల తర్వాత చూస్తే ఏ సొలొమోను అయితే దేవుడి చేత ఎన్నుకోబడి సృష్టికర్త అయిన దేవునికి దేవుడు ఎన్నుకున్న స్థలంలో మందిరం కట్టగలిగాడో, అదే సొలొమోను పడిపోయి అదే యెరూషలేములో ఆ మందిరానికి ఎదురుగా ఉన్న కొండల మీదే అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాడు. కోట్ల కొలది ఆస్తి, భూమి మీద అంత పెద్ద ధనవంతుడు అప్పటి వరకు దేవుని రాజ్యంలో ఎవరు లేరు. ఆదాము పడిపోయిన తర్వాత మొదటిసారి దేవుని బిడ్డల్లో అంత పెద్ద ఐశ్వర్యం పొందుకున్నవాడు సొలొమోను. అందుకని దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఒక ధనవంతుడిని మెన్షన్ చేయాల్సి వస్తే సొలొమోను సైతం అన్నాడు. ఇంత పెద్ద ఒక గడ్డి పువ్వు పరకను మాట్లాడుతూ ఒక గడ్డి పరకను చూసి సొలొమోను సైతము దీనిలాంటి బట్టలు వేసుకోలేదు అన్నాడు. గడ్డి పువ్వుకుండే బట్టలు సొలొమోను కూడా వేసుకోలేదు అన్నాడు. తేడా ఏంటి పిల్లారా? గడ్డి పువ్వుకి అలంకరించాడు దేవుడు అన్నాడు. గడ్డి పువ్వులో మంచి వస్తా కూడా ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసుకొని వచ్చాం. బులుగు రంగు ఫ్లవర్స్, ఎరుపు రంగు ఫ్లవర్స్, పసుపు రంగు ఫ్లవర్స్ ఉంటే రోడ్డు పక్కన కోసుకొని వస్తాం. పిల్లల పాపం కొయ్యముంటే కోసాం, భలే ఆనందించాం. దేవుడు ఎందుకు ఈ ఫ్లవర్స్కి ఉన్నటువంటి డెకరేషన్ సొలొమోను కూడా లేదన్నాడంటే, ప్రవక్త అన్నాడు సొలొమోను వేసుకున్నాడు మంచి మంచి బులుగు రంగు బట్టలు వేసుకున్నాడు, ఎరుపు రంగు బట్టలు వేసుకున్నాడు, పసుపు రంగు బట్టలు వేసుకున్నాడు. ఆ పువ్వు కూడా అదే బట్టలు వేసుకుంది. తేడా ఏంటంటే సొలొమోను వేసుకున్న బట్టల్లో జీవం లేదు, ఆ పువ్వుకున్న రంగుల్లో పువ్వుకున్న ఆ బట్టల్లో జీవం ఉంది. పిల్ల గొప్ప ధనవంతుని మెన్షన్ చేయాల్సి వస్తే దేవుడు సొలొమోను మెన్షన్ చేశాడు. అవునా? సొలొమోను అంత ధనవంతుడు దేవుని బిడ్డల్లో అంతవరకు ఎవరు కాల. అన్ని రకాలుగా ధనవంతుడు అయ్యాడు. కానీ సొలొమోనుకి కృపనివ్వలా, దేవుడు ఎక్కువ కృపనివ్వలా. దేవుడు నీకు కృపనిస్తే నువ్వు పడిపోకుండా కాపాడతాడు, నీ దర్శనాన్ని కోల్పోకుండా కాపాడతాడు, నువ్వు గురి తప్పకుండా కాపాడతాడు. ఇది కృప కావాలి పిల్లలు. ప్రారంభంలో దేవుని చేత రక్షించబడటానికి కృప ఉండాలి, దేవునితో నడవటానికి కొంత కృప ఉండాలి, దేవుని ఎరగటానికి కొంత కృప ఉండాలి. కానీ నీకు అధికమైన కృపను దేవుడు ఇచ్చాడు అంటే నువ్వు పడిపోకుండా కాపాడతాడు, జారిపోకుండా కాపాడతాడు, నువ్వు తప్పకుండా కాపాడతాడు. రకరకాల పరిస్థితులతో, రకరకాల సిచ్యువేషన్స్తో నిన్ను దండిస్తూ, గద్దిస్తూ నిన్ను సరి చేసుకుంటూ వస్తాడు దేవుడు. ఇది యాకోబు జీవితంలో దేవుడు చేసింది. చూడండి, అందుకే ప్రవక్త అన్నాడు, ద ప్రూఫ్ ఆఫ్ హిజ్ లవ్ ఈజ్ కరెక్షన్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువు ఏంటంటే నిన్ను దిద్దుతా, నిన్ను పడిపోకుండా కాపాడుకుండా తీసుకెళ్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు పిల్లలు. ఆమేన్. సొలొమోను చూడండి, అంత పెద్ద ధనాన్ని సంపాదించుకున్నాడు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆమేన్. దేవుని స్వరాన్ని వెంటాన్ని పోగొట్టుకున్నాడు. ప్రారంభంలో దేవుడు వచ్చి కల్లో మాట్లాడితేనే సొలొమోను వెంటనే వినేశాడు. అదే సొలొమోను ఎంత దారుణంగా చెడిపోయాడు పిల్లారా. చివరికి దేవుడు వచ్చి 2 సార్లు ఆయనకి కల్లో మాట్లాడినా, 2 సార్లు దేవుడు వచ్చి సొలొమోన్ని హెచ్చరించినా సొలొమోను వినలేకపోయాడంట. ఆమేన్. అంటే ప్రారంభంలో దేవుడు గిబియోనులోకి వచ్చి నీకు ఏం కావాలి సొలొమోను అంటే, నాకు జ్ఞానం కావాలి ప్రభువా అన్నాడు. అదే సొలొమోనుకి దేవుడు చివరిలో వచ్చి 2 సార్లు మాట్లాడితే కూడా సొలొమోను వినలేకపోయాడు. అంటే వినే స్వభావాన్ని కోల్పోయాడు. ఆమేన్. కాబట్టి ఇలా నీ భక్తి జీవితంలో నీ దర్శనాన్ని కాపాడుకోవాలంటే, నీకు నీకు ప్రారంభంలో ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్మానాన్ని కాపాడాలంటే, చూడండి, దానియేలు 73 సంవత్సరాలు కూడా తన తీర్మానాన్ని కాపాడుకోగలిగాడు. అది కృపతోనే సాధ్యం పిల్లలు. ఆమేన్. ప్రారంభ జీవితంలోని భక్తి చివరి వరకు నిలవాలంటే కృప కావాలి. ప్రారంభంలో ఉన్న రోషం, ఆసక్తి చివరి వరకు ఉండాలంటే కృప కావాలి. ఇది
బైబిల్ చెప్తుంది. నోవహు 500 ఏళ్ళు దేవునితో నడిచాడు. 500 సంవత్సరాల తర్వాత కూడా అదే ఆసక్తితో, అదే దాహంతో, అదే దర్శనంతో, అదే తీర్మానంతో ఉండగలిగాడు. ఇది కృప వల్ల సాధ్యమైంది అంటున్నాడు. ఆమేన్. కృప వచ్చింది అంటే భౌతికమైన ఆశీర్వాదాలు వస్తే మాత్రమే కాదు పిల్లరా. ఇది రెండోది, నిందారహితుడిగా బతకగలిగాడు అన్నాడు. చాలా గొప్ప విషయం. కృప పొందుకున్నవాడు దేవుని దృష్టిలో వాక్య విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ నింద లేకుండా బ్రతకగలడు. యోబు విషయంలో కూడా యోబు కృప పొందాడు అన్నప్పుడు రాయబడినప్పుడు యోబు జీవితాన్ని చూస్తే యోబు పని వాళ్ళ దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, ఊర్లో వాళ్ళ దగ్గర తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, తన నోటిని కాపాడుకున్నాడు. కొంతమందికి మంచి ప్రార్థనా జీవితం ఉంటుంది కానీ నోరు సరిగా ఉండదు. ప్రవక్త ఆశా నిగ్రహం అంటే ఆశలు కంట్రోల్ చేసుకోవటం కాదు, నోరు కంట్రోల్ చేసుకోవటం అన్నాడు. నోరు కంట్రోల్ చేసుకోవడం. చాలామంది క్రైస్తవులు నోటిని కంట్రోల్ చేసుకోలేరు, పనుల్లో కంట్రోల్ చేసుకోలేరు, వీటితో ఉండలేరు. నువ్వు నోటిని కంట్రోల్ చేయగలగాలంటే కృప ఉండాలి. దేవుడు కృపనిస్తే నోరు కంట్రోల్ చేయగలం, లేకపోతే నోరు కంట్రోల్లో ఉండదు సుమా. ఇది బైబిల్ చెప్పేది. దేవుడు మనుషుల్ని ఇక్కడ ఆ తర్వాత నోవహు దేవునితో నడిచాడు అని రాయబడింది. భక్తి జీవితంలో ఆగిపోకుండా నడవటం దేవుని కృప పిల్లాడు. నడవటం అంటే ఏంది? ఒక్కొక్క దశలో ఎదుగుతా రావటం, వెళ్ళే కొద్దీ భక్తిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళటం, ఇది కృప అంటే. అంటే నడవటం అంటే జస్ట్ రోజు ప్రార్థన చేయటం కాదు. భక్తి జీవితంలో దశలు నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్తం, పుత్ర స్వీకారం అనే దశలు ఉన్నాయి. నడవటం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వెళ్ళటం ఆత్మీయ జీవితంలో. కొందరు ఆత్మీయ జీవితంలో 10 ఏళ్ళైనా ఒకే విశ్వాసంలో ఉంటారు. విశ్వాసంలో మెట్లు ఎక్కుతూ వెళితే నువ్వు దేవునితో నడుస్తున్నట్లు, జ్ఞానంలో మెట్లు ఎక్కుతూ వెళితే నడుస్తున్నట్టు, నువ్వు దేవుణ్ణి గురించిన అవగాహనలో మెట్లు ఎక్కుతూ వెళితే నడుస్తున్నట్లు. నువ్వు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అంటే నువ్వు నడవట్లా దేవునితో. నీ భక్తి జీవితం కాపాడుకుంటున్నావు కానీ నువ్వు పైకి నడవట్లా, అక్కడే ఉన్నావు. నిందారహితులుగా ఉండటం ఒక విషయం, నీతిమంతులుగా ఉండటం ఒక విషయం. ఉండి అలాగే ఉంటారు చాలామంది. కానీ నోవహు అలా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతా వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో పిల్లవాడు పుట్టాడు, చక్కగా ఉన్నాడు, బాగున్నాడు, కానీ ఎదగకుండా మరగుజ్జులాగా అలాగే ఉంటే ఉంటాం, అది కూడా ఒక లోపమే, అవునా? కానీ నోవహు అలా ఉంటల్లా ఎదుగుతూ వస్తున్నాడు, దేవునితో నడుచుచూ వస్తున్నాడు. ఇవి కృప ఉంటే సాధ్యమవుతాయి అన్నాడు. ఆమేన్. చాలామందికి అవగాహన ఏంటి? కృప ఉంటే, కృప ఇచ్చే కృప ఎక్కడ రాసుకుంటారు? కృప అని ఇల్లు ఉంది, ఇంటి మీద కృప అని రాస్తారు, కృపా నిలయం. లేకపోతే కారు మీద రాస్తారు చాలాసార్లు గాడ్స్ గ్రేస్. లేకపోతే ఏదైనా వస్తువులు పొందుకుంటే దాని మీద దేవుని కృప అనుకుంటారు. కృప ఉంటే ఎలా ఉంటుందని బైబిల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ రాయబడింది. కృప ఉంటే నువ్వు నిందలు లేకుండా జీవించగలవు, కృప ఉంటేనే దేవునితో నడవగలవు. అందుకని దావీదు భయపడింది ఎందుకు? సొలొమోను తన బిడ్డల్లో తనకు చాలామంది బిడ్డలు ఉన్నారు, కానీ దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొని దేవునితో నడిపించడానికి దేవుడు తీసుకెళ్ళాలి. పిల్లలు చూడండి, దేవుడు పట్టుకుంటే తప్ప ఒక వ్యక్తి దేవునితో నడవలేడు. దేవుడు అతనికి కృపనిస్తే బైబిల్లో మాట ఉంటుంది, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూమ్ దౌ హ్యాస్ట్ చూజన్ అండ్ కాజెస్ టు అప్రోచ్ ది. నీ చేత ఎన్నుకోబడి నీ సన్నిధిలోకి పిలవబడిన వాడు ధన్యుడు అని. దేవుడు పిలుచుకుంటే మనిషి వస్తాడు. పిలిచిన వ్యక్తికి ముందుకు తీసుకెళ్ళటానికి కూడా దేవుడు కృప ఇవ్వాలి. దేవుడు కృపనిస్తే అతన్ని పరిచర్యలో వాడుకోగలడు. దేవుడు కృపనిస్తే దేవుడు రాజ్యంలో వాడుకోగలడు. దేవుడు కృపనిస్తే ముందుకు తీసుకెళ్ళగలడు. అంతేగాని మనుషులు కోరితే కాదు, మనుషులు ట్రైనింగ్ ఇస్తే కాదు, మనుషులు తర్ఫీదునిస్తే కాదు. అంటే అతను తర్ఫీదు అవసరం లేదా అంటే కావాలి. కానీ ఎప్పుడు దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుడు ఒక సంఘములో ఒక అనుభవం కలిగిన వాళ్ళ దగ్గరలో లేకపోతే పరిస్థితుల ద్వారా నడిపించుకుంటూ వెళ్తాడు. అదే దేవుడు కృపనివ్వకపోతే నువ్వు ఎంత చేసినా ముందుకు సాగలేదు. ఇది తేడా. దేవుడు ఎన్నుకోవాలి, దేవుడు పిలుచుకోవాలి, దేవుడు అతన్ని పట్టుకోవాలి. అందుకే మనం చెప్పినంత మాత్రం ఒక వ్యక్తి రక్షించబడలేడు పిల్లలు.
మనం బోధి చేత మాత్రం రక్షించబడలేడు. మంచితనంతోనో, బంధుత్వంతోనో, కుటుంబ ప్రేమతోనో కొంతమంది తాత్కాలికంగా రావచ్చు, నీ మీద ఉన్న అభిమానంతోనో తాత్కాలికంగా రావచ్చు. దేవుడు పట్టుకుంటేనే దేవుడితో నడవగల పిల్లలు. అందుకోసం దేవుడు దావీదు చూడండి, నేను చెప్పాను, దావీదుకి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి నాకు కూడా స్టిల్ దావీదు అడుగుతాడు, నా కుటుంబంతో నీతో నడిచే కృప దయచేయి ప్రభువా అని. అది అందుకే అవసరం పిల్లగా. దేవుడు పట్టుకోవాలి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు పట్టుకునే అంతగా ప్రార్థించాలి. అది గొప్ప విషయం. నోవాహుని దేవుడు పట్టుకున్నాడు, తప్పు చేయకుండా. ఎలా పట్టుకుంటాడు? పిల్లలు సమూయేలు గురించి రాయబడింది. సమూయేలు మాటల్లో తప్పిపోకుండా యెహోవా కాపాడినని రాయబడింది. ఆయన కాపాడుకున్నాడని రాయలా. ఆయన పొరపాటున మాట్లాడుతుంటే దేవుడు వచ్చి దండిస్తున్నాడు. అది ప్రవక్త అంటాడు, మిగిలిన వాళ్ళని వదిలేస్తూ ఉంటాడు. ఎన్నుకున్నవాడు ఆయన కృప చూపిన వాడిని కరెక్షన్ చేసుకుంటూ వెళ్తాడండి. కృప ఆపితే వాడికి లైసెన్స్ ఇస్తాడు, ఇష్టం వచ్చినట్టు బతుకోని. తప్పులు చేసిన అనుమతిస్తాడు, తప్పులు చేసిన దిద్దడు దేవుడు. ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి, డినామినేషన్ సంఘాలు. దేవుడు అటు కృపను దూరం చేశాడు. అందువల్ల వాళ్ళు స్త్రీ బోధిస్తున్నా, లేకపోతే 2-3 వివాహాలు చేసుకొని, వాళ్ళు డైవర్సల్ తీసుకొని వివాహాలు చేసుకొని పరిచర్యలో కొనసాగుతున్నా దేవుడు ఒక్క మాట అంటల్లా కొనసాగనిస్తున్నాడు. వాళ్ళు అబద్ధ బాప్తిస్మాలు ఇస్తున్నా, పండుగలు చేస్తున్నా దేవుడు ఒక్క మాట అంటల్లా. ఎందుకు? కృపను దూరం చేశాడు. సౌలు గురించి, దావీదు గురించి రాయబడుతుంది. దావీదు 51వ కీర్తనలో తీయండి. దావీదు పాపం చేసినప్పుడు చూడండి పిల్లారా, దావీదు వ్యభిచారం చేసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించిన ప్రార్థన చూడండి. 51వ కీర్తనలో ఫస్ట్గా 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, హిమము కంటే నేను తెల్లగా ఉండేలా నన్ను కడుగు ప్రభువా, నన్ను కడుగు, నన్ను కడుగు, నా దోషాన్ని తుడిచివేయి అని దీనికోసం ప్రార్థించాడు. శుద్ధ హృదయం నాలో దయచేయి అన్నాడు. 2 నాలో ఇంకా స్థిరంగా ఉండే మనసు ఇవ్వమని ప్రార్థన చేశాడు. తర్వాత చూడండి 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు. ఇది ఎందుకు పిల్లారా? సౌలుని దేవుడి సన్నిధిలో నుండి తోసేశాడు, సౌల్లో దురాత్మను పంపించాడు. ఇప్పుడు దావీదు భయపడుతుంది కూడా దేనికి? దావీదు భయపడుతుంది తన రాజ్యం పోయిద్దామని భయపట్ల, తన సంఘం పోయిద్దామని భయపట్ల, తన డబ్బులు పోతామని భయపట్ల, మనుషుల మధ్యలో తనకున్న గౌరవం పోయిద్దామని భయపట్ల, తన పేరు ప్రఖ్యాతులు పోతామని భయపట్ల, దేవుడు కృప దూరం అయిద్దామని భయపడుతున్నాడు పిల్లలు. ఎందుకంటే కృప దూరం అయితే సన్నిధిలో నుంచి బయట పంపించేస్తాడు దేవుడు. తన కొడుకు విషయంలో కూడా అదే ప్రార్థన చేస్తాడు దావీదు. దేవుడు అంటాడు, నీకు ముందుగా ఉన్న వానికి నా కృప తొలగించినట్లు నేను నీ వంశానికి కృప దూరం చేయను అంటాడు. మరి ముఖ్యంగా నీ సంతానముగా వచ్చే మెస్సయ్యకు నేను కృప దూరం చేయను అంటాడు. మెస్సయ్యను గూర్చి ఏ వాగ్దానం రాయబడిందో అదే వాగ్దానం ప్రతి మాట చివరి కాలపు వధువు కూడా వర్తిస్తుంది పిల్లలు. బైబిల్ చెప్తుంది అది. ఇద్దరికీ సేమ్ వాడు. దావీదు సంతానం చాలామంది ఉన్నారు, కానీ నీ సంతానమైన మెస్సయ్యకు నేను కృపను ఎన్నడూ దూరం చేయను, అన్లిమిటెడ్ గ్రేస్ ఇస్తానన్నాడు. సేమ్ వే వధువుకు కూడా అన్లిమిటెడ్ గ్రేస్. అదే పెళ్ళి ఉంగరం పిల్ల. కృప కోల్పోయాడంట సౌలు. ఈరోజు అనేక సంఘాలు కృపను కోల్పోయినాయి. ఒక్కసారి కృపను దూరం చేశాడంటే అది పొందుకోవటం అసాధ్యం పిల్ల. అందుకే అపోస్తుల కార్యాల్లో కానీ, మీరు పౌలు పత్రికల్లో కానీ, పేతురు పత్రికల్లో కానీ కృపలో నిలిచి ఉండండి, కృపలో నిలిచి ఉండండి, కృప దాటిపోకండి, కృపలో నిలిచి ఉండండి అని చాలాసార్లు మెన్షన్ చేశారు. కృపను కోల్పోయామంటే వెనక్కి రాలేవు పిల్ల. ఇది చాలా ప్రమాదం. ఆమేన్. కృపను ఇవ్వటం వల్ల నోవాహు తన యొక్క నీతిని కాపాడుకోగలిగాడు. 2 నిందారహితంగా బ్రతకగలిగాడు దేవుని దృష్టికి. 3 దేవునితో అంచెలంచెలుగా ఇంకా ఎదుగుతూ నడవగలిగాడు. ఆమేన్. తర్వాత కృపనివ్వటం ద్వారా భవిష్యత్తు విషయంలో ఆయన టేక్ ఇట్ ఈజీగా ఉండలేకపోయాడు. భవిష్యత్తు విషయంలో
రాకడ విషయంలో, దేవుడు తీర్పు విషయంలో అనుదినము భయపడ్డాడానికి బైబిల్ రాయబడుతుంది. కృపిచ్చాడు అంటే లైసెన్స్ ఇవ్వలా, నువ్వు ఏం చేసినా కాపాడుతాను అల్లా. కృపిస్తే దేవుడు మాట పట్ల నీకు జాగ్రత్త పెరిగింది పిల్లలు. దేవుడు ఓడ కట్టమన్నాడు, పలానా చితిసారకపు మాంతో కట్టమన్నాడు. అది ఎక్కడ ఉంటుందో, ఏ ఊర్లో ఉంటాయో వెళ్ళి వెతుకో, దాంతో తెచ్చాడు. ఏ చితిసారకపు మాన్ అంటే డొల్లగా ఉంటుంది, మా ఊర్లో టేకు చెట్టు ఉంది, టేకు కట్టేస్తాను అనలేదు ఆయన. లేకపోతే తుమ్మకర్ర దొరికింది, తుమ్మకర్రతో కడతాను అనలేదు. దేవుడు కృపనిచ్చాడు గనక దేవుడు చెప్పింది ఎక్కడ ఉంటుందో ఎత్తుక్కొని తెచ్చుకున్నాడు దాన్ని. దేవుడు కృపనిస్తే నిజమైన సేవకుడు, నిజమైన సంఘం, నిజమైన వర్తమానం ఎక్కడ ఉంటుందో వెతుక్కుంటా వెళ్తావు పిల్లరా. కృపను ఇవ్వకపోతే నువ్వు ఉన్నదాంతో తృప్తిపడిపోతావు. ఇది తేడా. 2, దేవుడు ఆ చితిసారకపు మాను చూడండి, చెప్పాను కదా, కృపనిచ్చాడు. ఒక్క వ్యక్తి ఫ్రీగా వచ్చి ఒక కర్ర ముద్దిచ్చాడా? ఎవ్వరు ఇవ్వలా. ఎవరైనా వచ్చి సాయం చేశారా? ఎవరు చేయలా. కృపనిస్తే ఏ సాయం లేకపోయినా, ఎవరు నీకు తోడు రాకపోయినా బ్రతికే శక్తిని, ఎదిరించే ధైర్యాన్ని సరిపోయాడు దేవుడు. ఒంటరిగా భక్తి జీవితాన్ని చేసే సామర్థ్యం కృపతోనే సాధ్యం పిల్లాడు. అందుకని దానిలో ఎలాగా అక్కడ ఒక్కడే ఉన్న భక్తి జీవితాన్ని చేయగలిగాడు? కృపతో పిల్లాడు. వాళ్ళ పితరులు గుంపుగా ఉన్న భక్తి చేయలేకపోయారు, ఇతను ఒక్కడే ఉన్నా చేయగలిగాడు. ఎందుకు? బై గ్రేస్. 100 మంది యెజబెలు కాలంలో ఊర్లో సంఘాలను భక్తి చేయలేకపోయారు. ఏలియా ఒంటరిగా ఉన్న భక్తి చేయగలిగాడు. ఎలాగా? కృపను పొందుకున్నాడు కనుక దేవుడు లోపల భయాన్ని ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, చేయాలనే శక్తిని ఇచ్చాడు, రోషాన్ని ఇచ్చాడు. దేవుడు పురుకొల్పుతా ఉన్నాడు పిల్లారు. చూడండి పిల్లారా, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ గ్రేస్లో. ఏంటంటే దీని డిఎల్ మూడీ కూడా చెప్తాడు చాలా స్పష్టంగా. గుంపుగా భక్తి చేయటానికి కృప అవసరం లేదు, ఒంటరిగా భక్తి చేయడానికి కృప కావాలి. గుంపుగా పాడటానికి కృప అవసరం లేదు, ఒంటరిగా ఆరాధించడానికి కృప కావాలి. గుంపుగా నువ్వు పోరాడటానికి కృప అవసరంలా, సింగిల్గా పోరాడటానికి కృప కావాలి. యోనాతాను కూడా యోధుడే, యోనాతాను కూడా గొప్ప యోధుడే. చూడండి పిల్లల సౌలు కాలంలో. కానీ యోనాతాను తన పనివాడితో కలిసి సడన్గా సీక్రెట్గా రాత్రిపూట అటాక్ చేసి చంపాడు. ఆమేన్. సౌలు కూడా యోధుడే, కానీ వాళ్ళు గుంపుగా పోరాడారు. ఒక టైం వచ్చింది సింగిల్గా పోరాటానికి రమ్మన్నాడు శత్రువు. అంత పెద్ద వీరుడైన యోనాతాను కూడా ధైర్యం చాలా. ఆమేన్. ఎందుకు? దానికి కృప కావాలి. కృప ఇస్తే పరిస్థితులకు ఎదురాడే ధైర్యాన్ని ఇస్తాడు పిల్లలు దేవుడు. ఆమేన్. ఇది చాలా మెయిన్. దేవుడు కృపనిస్తే ఆశ్చర్యం వేసింది మిగిలిన వాళ్ళకి, ఎలా భక్తగలుగుతున్నాడు ఎలాగానే. అదే కృపతో సాధ్యం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. కృపతో. కొన్నిసార్లు చూస్తాం ఎంతో గట్టిగా మనం నేర్పించిన మన పిల్లలు నేర్చుకోలేకపోతూ ఉంటారు. ఎక్కడో పిల్లవాడికి ఎవడో నేర్పించడు, ఎక్కడో ఆన్లైన్లో వింటాడు, తెగ పాటలు పాడతాడు, తెగ వాక్యం నేర్చుకుంటాడు, అమ్మా నాన్న విశ్వాసులు కూడా కాకుండా ఉంటారు. అయినా కానీ చాలా భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఒక్కొక్క చోట సంఘములో ఒక్కొక్క చోట పాస్టర్ చెప్తుంటే అక్కడ కూర్చొని కూడా వెళ్ళలేకపోతుంటాడు. ఎక్కడో ఒకడు ఏకలవ్యుడిలాగా లైవ్లో కూర్చొని వాక్యం విని దివారాత్రాలు ఏడ్చి తెగ నేర్చుకుంటాడు. ఎలా? వీళ్ళకంటే వాడు కృప ఎక్కువ పొందుకుని ఉంటాడు. కృప ఒంటరిగా ఎదిరించడానికి, ఒంటరిగా బతకటానికి, ఆ ఊర్లో ఎవరు విశ్వాసం లేకపోయినా, ఎవరు నీకు తోడు రాకపోయినా, నువ్వు ఒంటరిగా నువ్వు నిలబడి ముందుకు తీసుకెళ్ళటానికి దేవుని కృప అవసరం పిల్లారు. ఆమేన్. హల్లెలూయా. ఇది నోవాకు కృప పొందుకుంటే, ఎవరు తోడు లేకపోయినా, ఎవరు బైబిల్లో ఎక్కడెక్కడ కృపను పొందుకున్నారో అందరి జీవితాలు జరిగింది అది. ఆమేన్. ధైర్యము, శక్తి. 2, కృప పొందుకున్న వాడికి ఆత్మ విషయంలో, రక్షణ విషయంలో చాలా జాగ్రత్త ఉంటుంది. మనుషులకి పని విషయంలో, ధనం విషయంలో, వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త ఉంటుంది. ఇంట్లో ఈ వస్తువు ఉంది, అమ్మో నా కంప్యూటర్ పోయిందా, అమ్మో నా ఫోన్ ఏమైపోయింది, లేకపోతే అమ్మో నా పలానా వస్తువు ఏమైంది, రకరకాల విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది రక్షణ విషయంలో జాగ్రత్త. చెప్పాను కదా, పౌలు 3వ ఆకాశంలోకి వెళ్ళొచ్చి 100 సంఘాలు కట్టి అద్భుతాలు చూస్తున్న వ్యక్తి కూడా నేనెక్కడ తప్పిపోతానని భయపడ్డాడు. ఆయన ఇంతమందికి బోధించి నాకు భ్రష్టుడిని అయిపోతానని పరిశీలన చేసుకున్నాడు. నా రక్షణ కరెక్ట్గానే ఉందా, నా ఉద్యోగం కరెక్ట్గానే ఉందా, నా దాహం కరెక్ట్గా ఉందా, ఆత్మ పరిశీలన. ఆమేన్.
ప్రారంభంలో ఉన్నంత ప్రార్థనా శక్తి ఉందా? ప్రారంభంలో ఉన్నంత మొదటి ప్రేమ నాలో ఉందా? ఆత్మ పరిశీలన, ఆత్మ విషయంలో జాగ్రత్త, రక్షణతో అది కృపతో వస్తుంది పిల్లలు. ఇవి నోవహు పొందుకున్నాడు. దేవుడేమన్నాడు? ఆ ఓడకి కీలిపోయి ఉన్నాడు, ఆ మొద్దులకి. ఎందుకంటే ఒక్క చోట కీలు వదిలిపెట్టినా అందులో నుంచి వరద కొట్టుకుంటూ వచ్చింది లోపలికి. నోవహు కృపను పొందుకున్నాడు గనక ఆయనకి జాగ్రత్త. ఒక్కటికి 10 సార్లు, 10కి 100 సార్లు. ఎందుకు 120,000 టైం తీసుకున్నాడు దేవుడు? సడన్గా స్పాట్లో 6 నెలల ముందు చెప్తే కట్టేసి ఉండొచ్చు, కానీ అక్కడ లీక్కులు ఉంటాయేమో, చెకింగ్ టైం ఉండదేమో, రంధ్రాలు చూసుకోలేడేమో. అందుకే దేవుడు 120,000 టైం ఇచ్చాడు. ప్రారంభంలో ఒంటరిగా స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు ఎదిగొచ్చారు. వాళ్ళు కూడా తోడుండడం స్టార్ట్ చేశారు. తనకున్న ధనాన్ని, తను సంపాదించిన దాన్ని మొత్తాన్ని దానికోసం ఖర్చు పెట్టాడు. ఎందుకు? బైబిల్ చెబుతుంది, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టుకొని నేను రాయబడి. రక్షణకి తను ఇంకా బైబిల్ వాడుతుంది, దేవుడు కృపనిస్తే నువ్వు వెళ్ళే కొద్దీ లోకమంతా చల్లబడుతుంటే, లోకమంతా బలహీనమవుతుంటే, కృప పొందుకున్నవాడు ఇంకా భయపడుతూ ఉంటాడు. వాళ్ళందరూ భయం లేకుండా ఉంటుంటే వీడికి భయం వేస్తూ ఉంటుంది. ఏంటిలా దేవుని రాకడ దగ్గరలో ఉంటే ఎలా ఉంటున్నారు ఏంటి వీళ్ళందరూ అని ఇంకా భయం కడతా ఉంటుంది. నోవహు అంట ఎబ్రీ 11 రాయబడుతుంది, జరగబోయే వాటిని చూస్తూ భయపడిపోయాడంట రోజు. బై ఫెయిత్ నోవహు ఫియర్డ్ ద రాత్. ఇది నేను చెప్పింది. ఈరోజు కృపలో మరొక అంశాన్ని, మరొక వ్యక్తి జీవితాన్ని ఈరోజు జస్ట్ స్టార్ట్ చేస్తాను, దీన్ని కంటిన్యూ చేస్తాను కృప గురించి. ఇక్కడ పౌలు 2 కొరింథీలో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. పౌలు దానికి ముందు, నా ద్వారా దేవుడు చాలా సంఘాలు కట్టాడు, చాలా పరిచర్య చేశాడు. నిజానికి అది ట్రూత్. మిగిలిన 11 మంది అపోస్తల కంటే పౌలు చేసిన పరిచర్య ఎక్కువ. తోమా గారు ఇండియా దేశానికి వచ్చి కట్టిన పరిచర్య సంఘాల కంటే, పేతురు ఇజ్రాయెల్ దేశంలోనూ చుట్టుపక్కల దేశాల్లోనూ బబులోన్ దేశం వరకు, ఇరాక్ వరకు పేతురు చేసిన పరిచర్య కంటే, వెళ్ళి కూర్చోపో. సో తర్వాత అంద్రేయ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి చేసిన సేవ కంటే, నతానియేలు వాళ్ళు ఇథియోపియా దేశానికి వెళ్ళి చేసిన సేవ కంటే, మిగిలిన 11 మంది అపోస్తలుల సేవ కంటే కూడా పౌలు ద్వారా జరిగిన సేవ ఎక్కువ. పౌలు ఆ మాట ముందే రాస్తాడు. కానీ ఆ తర్వాత వాళ్ళందరికంటే ఎక్కువ మందిని పౌలు రక్షించాడు. వాళ్ళందరికంటే ఎక్కువ సంఘాలు పౌలు ద్వారా కష్టపోయినాయి. వాళ్ళందరికంటే ఎక్కువ అద్భుతాలు పౌలు ద్వారా జరిగినాయి. ఇక్కడ అంటాడు పౌలు, ప్రయాసపడింది నేను కాదు, నాతో ఉన్న దేవుని కృప అంటాడు. ఎక్కువ ప్రయాసపడాలంటే కృప కావాలి పిల్ల. దేవుని కోసం మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఎక్కువ. మామూలుగా ఏంటి, పని చేస్తున్నప్పుడు మార్తా మరి 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆమె పని చేస్తుంటే 2 ఆమె రాకపోతే డిసప్పాయింట్ అయిపోయింది, నిరాశ అయిపోయింది. నేను ఎందుకు చేయాలి, మా చెల్లి కూడా చేయొచ్చు కదా అని. మరి పౌలు మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ పౌలు ఎందుకు కష్టపడాలి? మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ఎందుకు ఇబ్బందులు పడాలి? మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ఎందుకు ప్రయాసపడాలి? చర్చిలో అన్నం వండుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒకళ్ళు వండుతుంటే ఇంకొకరు సాయం చేయకపోతే ఇంకొకరికి పాపం బాధేస్తూ ఉంటుంది. ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తుంటారు, ఎవరు రారు, పాటలు పాడే వాళ్ళు ఉండరు, ఆరాధించే వాళ్ళు ఉండరు, ఎవరిలో నిరాశపడతా ఉంటారు. ఒక్కొక్కసారి చూడండి పిల్లలు, ఎవరు లేకపోయినా కష్టపడ్డాను. చూడండి పిల్లలు, జాన్ వెస్లీ ఉన్నాడు, ఒక ప్రపంచాన్ని షేక్ చేసిన సేవకుడు, ప్రపంచాన్ని కదిలించిన సేవకుడు. ఇంగ్లాండ్ దేశం ఉజ్జీవం తెలియదంటే ఆయన వల్లనే. కానీ ఆయన సేవ చేస్తున్నప్పుడు అనేక సంవత్సరాల పాటు ఒక్కడే చిన్న దప్ప ఒకటి తీసుకొని, గుర్రం మీద తీసుకొని ఒక్కొక్క ఊరికెళ్ళి ఆయన ఎవరు, అప్పటికే లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన పీజీ చదివాడు. ఆ రోజుల్లో ఒక ప్రొఫెసర్, బైబిల్ థియాలజీలో దాన్ని మళ్ళీ అతను పిహెచ్డీ చేశాడు. దానిలోనూ బైబిల్ డిగ్రీ చేసే, బైబిల్ థియాలజీ చేసే వాళ్ళకి ఆయన ప్రొఫెసర్, హిస్టరీ ప్రొఫెసర్, ఇంకొక థియాలజీ ప్రొఫెసర్ అని. దేవుడి కోసం అన్నీ ఇవంతా ఈ సంఘాలు. ఆ తర్వాత ఈ సిఎస్ఐ చర్చ్, అప్పుడు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఒక పెద్ద సేవకుడు. ఆ బోధంతా అబద్ధం అని తెలిసి అన్నీ వదులుకొని బయటకు వచ్చాడు. అంత పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి బయటకు వచ్చినాక ఆయన పక్కన గుంపేం లేరు. ప్రారంభంలో ఒక డప్పు పట్టుకొని అతను ఊరు గుర్రం వేసుకొని ఒక్కడే వెళతా రోడ్డు పక్కన పొలం వెళ్ళే వాళ్ళకి, కూర్చునే వాళ్ళకి, పనులు చేసే వాళ్ళకి, బొగ్గుగన్లో ఉండే వాళ్ళకి, అక్కడ ఆయన నుండి పాటలు పాడి వచ్చిన వాళ్ళకి చిన్న వాక్యం చెప్పి అలా చేస్తా వెళ్ళిపోయాడు సేవని.
మరి పిల్లరా చాలామంది ఆ కాలంలో ఉన్నారు. మరి ఈయన ఎందుకు ఎంత కష్టపడగలిగాడంటే కష్టపడేవాడికి కృప ఉంటే కష్టపడగలడంట. పౌలు అన్నాడు, మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఎందుకు ఎంత కష్టపడి ఇంత పరిచర్య చేస్తున్నావు అంటే ఇది కృప వల్ల సాధ్యమైంది. కృప ఉంటే సుఖపడతాడని రాయట్లా, కృప ఉంటే కష్టపడతాడు, కృప ఉంటే ఎక్కువ ప్రయాసపడతాడు, కృప ఉంటే ఎక్కువగా దేవుని కోసం సేవ చేయాలని తప్పించిపోతాడని పౌలు రాస్తున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇది కృపతో వచ్చేది. ఈ రోజుల్లో ఏంటి, కృప అంటే చక్కగా పెద్ద సేవకుడు అయిపోయి కారులో ఉండి ఏ కష్టపడకుండా ఏమీ లేకుండా లగ్జరీ లైఫ్లో ఉంటే అది. ఈయన జీవితం చూడండి పిల్లారా, ఇంగ్లాండ్ దేశంలో రమారమి 2000 సంఘాలు కట్టాడు. అప్పటికి 80-70 ఏళ్ల వయసుకి. కొన్ని సంఘాల్లో 10,000, 15,000, 20,000 మంది విశ్వాసులు ఉన్నారు. ఇంతమంది సంఘం, ఇంత పెద్ద ఉన్న సేవకు లైఫ్ ఎట్లా ఉండాలి? రాయల్గా రాజుగారి లెవెల్లో పెద్ద సూపర్ డూపర్ కారుల్లో, ఎందుకంటే కార్లు ఇంగ్లాండ్లో అప్పుడు ఫుల్ ఫేమస్, రాయల్ లైఫ్లో తిరగాలి. అన్ని సంఘాలు కట్టినా కూడా స్టిల్ అప్పుడు కూడా గుర్రం మీద తిరిగాడు ఆయన. అంటే అప్పుడు బైక్ అనే వ్యవస్థ రాలేదు కాబట్టి కార్లే ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం, ఎందుకంత కష్టపడ్డాడు ఆయన? కృప ఉంది గనక కష్టపడే తత్వం వచ్చింది. చూడండి రివర్స్, బైబిల్ చెప్పేదానికి రివర్స్. తనకి సేవ ప్రారంభంలో తనకు ఒక 20 పౌండ్లు డబ్బులు వస్తే 10 పౌండ్లు తన ఖర్చుకుంచుకొని 10 పౌండ్లు దేవుని కోసం ఖర్చు పెట్టాడు. గొప్ప విషయం ఏంటంటే తనకి 10వ భాగం 1000 పౌండ్లు వస్తున్న రోజు కూడా తను కొంచెమే ఉంచుకొని మెజార్టీ దేవునికి ఇచ్చాడు. తనకి ఆ రోజుల్లోనే 10వ భాగం 2 లక్షల పౌండ్లు వస్తున్న రోజుల్లో, 2 లక్షల పౌండ్లు అంటే పిల్లరా దాదాపు 350 సంవత్సరాల క్రితం 2 లక్షల పౌండ్లు అంటే ఇప్పటికీ అది చాలా అమౌంట్. పౌండ్ అంటేనే ఇప్పటికీ 100 రూపాయలు. 2 లక్షల పౌండ్లు అంటే 2 కోట్లు. 300 సంవత్సరాల క్రితం 2 కోట్లు అంటే ఇప్పటికి ఎంత అమౌంట్ అవ్వాలి? దాదాపు ఇప్పటికి దాదాపు నెలకు 100 కోట్లు 200 కోట్లు వేసుకోవచ్చు మినిమం, అంతేనా? మినిమం అంత 10వ భాగం వచ్చిన రోజు కూడా తను కొంచెమే ఉంచుకొని మెజార్టీ దేవునికి ఇవ్వగలిగాడు. దేహాన్ని కష్టపెట్టుకోగలిగాడు, సంఘాల కోసం వెళ్ళాడు. ఇలా బ్రతకటానికి కృప కావాలని బైబిల్ చెప్తుంది. పౌలు అంటున్నాడు, మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువ కష్టపడ్డాను, మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, మిగిలిన వాళ్ళకంటే ఆత్మల విషయంలో ఎక్కువ భారం కలిగి ఉన్నాను. అనేక సంఘాలు ప్రయాసపడ్డాను. కొంతమంది 2-3 సంఘాలు స్థాపించిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. పౌలుకి యెరూషలేము మొదలుకొని ఇల్లూరేకం అనే ఏరియా వరకు, ఈ ఏరియా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా సువార్త చేయాలి. ప్రతి ఎన్నికలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను కాపాడాలి. ప్రతి చోట ఎంత కష్టమైన పరిస్థితి అయినా, వాళ్ళు ట్రైబల్స్ అయిపోయినా, లేకపోతే వాళ్ళు రోమ్ రాజ్యంలో చదువుకున్న వాళ్ళైనా, లేకపోతే అనాగరికులకు అయిపోయినా, మాల్టా లాంటి ద్వీపంలోని మొండి ప్రజలైనా, లేకపోతే క్రీతులు లాంటి ద్వీపంలోని భోజన ప్రియులు అయిపోయినా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా అలాంటి చోట వెళ్ళి ఆత్మయుద్ధంలో పోరాడి ఎన్నికలో ఉన్న వాడిని కాపాడాలి ప్రభువా అని సేవ ప్రారంభం నుంచి అంతం వరకు ఆయనకు దాహం కలిగి ప్రయాసపడ్డాడు. ఏం పౌలు గారు కొంచెం చేసిన తర్వాత తృప్తిపడవచ్చు కదా అంటే, ఆయన లోపల కృప ఎక్కువ ఇవ్వబడిందంట కాబట్టి ప్రయాసపడాలనే తత్వం ఎక్కువ వచ్చింది పిల్లలు. ఇప్పుడు అర్థమవుతుందా? కృప పొందుకుంటే ఏం జరుగుతుంది అని. ఎవరికి దేవుడు ఎక్కువ కృపనిస్తాడో, కొంతమంది ఆదివారం ఆరాధనతో సాటిస్ఫై అవ్వచ్చు. కృప ఎక్కువ ఇస్తే ఎక్కడ ఆరాధన జరుగుతున్నా, మీటింగ్ ఎక్కడ జరుగుతున్నా, ఎంత ప్రయాసపడైనా పోదామనుకుంటాడు. ఎందుకు? కృప పొందుకున్నవాడికి అది సాధ్యమైంది, కృప లేనివాడికి అది సాధ్యం కాదు. ఇది తేడా. ఆమేన్. కృప వచ్చే కొద్దీ ఎక్కువ ప్రయాసపడగలడు, ఎక్కువ పోరాడగలడు, ఎక్కువ ప్రయాసపడతాడు. తర్వాత పౌలు, దేవుడు నా కృపతో ఇంకోటి ఇచ్చాడంటాడు. ఏంటంటే పౌలు 3వ ఆకాశంలోకి వెళ్ళొచ్చిన తర్వాత అప్పటి వరకు ఏ మానవుడు పైకి వెళ్ళాడు కానీ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. హానోకు ఉన్నాడు, పైకి వెళ్ళాడు, అలాగే ఉండిపోయాడు. మోషే వెళ్ళాడు, పైన ఉండిపోయాడు. ఏలియా వెళ్ళాడు, ఉండిపోయాడు. యేసు ప్రభు దగ్గర ఒక టైంలో వచ్చి కొద్దిసేపు మాట్లాడిపోయారు, అంతే. వాళ్ళు చనిపోయినాక, యేసు ప్రభు చనిపోయినాక పైకి వెళ్ళిపోయాడు తిరిగి లేచి మళ్ళీ. కానీ ఇక్కడ పౌలు తన జీవిత కాలంలోనే 3వ ఆకాశం దాకా వెళ్ళి చూసి మళ్ళీ భూమి మీద 14 ఏళ్ళు బతికాడు.
పౌలుకి వాక్య ప్రత్యక్షత చాలా ఇచ్చాడు, లోతైన మర్మాలు ఇచ్చాడు. అప్పటి వరకు మానవ జాతిలో ఆదాం పడిపోయినాక అంత ప్రత్యక్షతను హానోకు కానీ దానియేలు కానీ గొప్ప గొప్ప వాళ్ళు కూడా పొందుకోవాలి. అంత లోతైన వాక్యాన్ని దేవుడు చూపించాడు. ఎంతగా అంటే కొత్త నిబంధనలో మెజారిటీ పుస్తకాలు ఆయనే రాశాడు. ఇంత లోతైన వాక్యాన్ని ఇచ్చాడు, ఇంత లోతైన మర్మాన్ని ఇచ్చాడు. ఇది కృప ద్వారా సాధ్యమైంది అంటాడు పౌలు. అంటే కృప ఉన్న వాడికి లోతైన ప్రత్యక్షత, లోతైన వాక్యాన్ని దేవుడు ఇస్తాడు. నెక్స్ట్ వీటికి మించి దేవుడు నాకు చాలా కృపనిచ్చాడు. ఆ కృప ఏంటంటే పౌలుకు ఒక జబ్బు ఇచ్చాడంట. 3 సార్లు ప్రార్థన చేశాడంట. పౌలు ప్రార్థన చేస్తే అందరికీ రోగాలు బాగవుతున్నాయి, చనిపోయిన వాళ్ళు కూడా లెగుస్తున్నారు, కానీ ఈయనకు బాగవట్లే. దేవుని దగ్గరికి వెళ్ళాడు 3 సార్లు గట్టిగా, ఒకసారి 3 రాత్రి మగలు ప్రార్థన చేశాడో, లేకపోతే సంఘం అంతా కలిసి ప్రార్థన చేశాడో, అట్లా 3 సార్లు మొత్తానికి భారీ లెవెల్లో పేర్స్ జరిగినాయి. కానీ 3 సార్లు కూడా దేవుడు వచ్చి జవాబు చెప్పాడు, నిన్ను స్వస్థపరచను అని. ఎందుకు ప్రభా అంటే కృప. ఆమేన్, హల్లెలూయా. గ్రేస్, నీ కృపనిచ్చానయ్యా అన్నాడంట. ఇదేంటి ప్రభా, రోగం పోతే కదా కృప అంటే, నీకు కృప ఇదే. ఆయనకు అర్థం కాక మళ్ళీ తప్పుగా అనుకుంటున్నానే సాతానుకు జవాబు ఇచ్చింది. 2వ సారి మళ్ళీ పెద్దగా ప్రార్థన చేశాడు. మళ్ళీ దేవుడు వచ్చి, పౌలు నీకు ఎలా ఉంటేనే బాగుంటుందయ్యా, ఇది నా గ్రేస్ అన్నాడు. ఇదేంటి ప్రభు అంటే, ఎస్, ఇది నా గ్రేస్. దీనివల్ల నువ్వు హెచ్చింపకుండా, ఇంత ప్రత్యక్షతను బట్టి నువ్వు హెచ్చింపకుండా ఈ బలహీనతలో కింద పడతావని. నిజంగా ఇది చాలా పెద్ద కృప, మీకు తెలియకపోయినా. ఎందుకంటే అభిషేకంలో ఉన్నప్పుడు, నీ ద్వారా మిరాకిల్స్ జరుగుతున్నప్పుడు, అనాయింటింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఏమైనా చేయగలవనిపించింది. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అనిపించింది. నువ్వు ఆల్మోస్ట్ ఇన్విన్సిబుల్ అనిపించింది. ఈ దశలో మనిషి లోపలికి సాతాను వచ్చి తనని గర్వం లోపలికి, తనని దేవుళ్ళ పూజించే స్థితికి కూడా తీసుకెళ్ళవచ్చు. చాలాసార్లు మీరు చూడండి, స్వస్థత ప్రార్థన చేసేవాళ్ళు కొంతకాలం ప్రార్థన అలవాటు అయినాక ఏ రోగమైనా మా ముందు పోగలదని చెప్పి మనుషుల యొక్క బాధని, ఆవేదనని స్లైట్గా తక్కువ చేసుకోవటం మొదలు పెడతారు. ఈ రోగం నా ముందు ఏది అని. నిజమే, నీ దగ్గరకు వస్తే రోగం పోతుంది. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు పోయేవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేంతవరకు వాడు చాలా కష్టంతో వస్తాడు. ఒక్కొక్కళ్ళు ఇల్లు అమ్ముకొని వస్తారు. ఆ మీటింగ్ దగ్గర రావటానికి కూడా బెదరబారిన మీటింగుల దగ్గరికి ఒక్కొక్కసారి ఒక ఆయన వాళ్ళ ఆవిడ పిచ్చాసుపత్రిలో ఉంటే తీసుకునే డబ్బులు లేక ఆయనకున్న 2 గేదెలను అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొని తెచ్చాడు, అంబులెన్స్ మాట్లాడుకొని. ఒక ఆమె వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులన్నీ అమ్మి, వాళ్ళకున్న 2 ఎకరాల పొలం అమ్మి ఆ డబ్బులతో మీటింగ్ దగ్గరికి కెనడా దేశం నుంచి వచ్చారు. కొంత శక్తి ఇచ్చిన తర్వాత మనిషి ఎదుటివాడి బాధను మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసం పౌలుకి దేవుడు ఒక జబ్బును పెట్టాడు. ఆ జబ్బు మళ్ళా అది ఫ్రీక్వెంట్గా కొంత కాలానికి సడన్గా ఆయనకి రియాక్షన్ ఇచ్చేది. ఆ రియాక్షన్, ఆ బాధ వస్తున్నప్పుడు దేహంలో బాధ ఎలా ఉంటుందో కూడా రుచి చూపిస్తున్నాడు. మళ్ళా బ్రహ్నం గారికి కూడా ప్రతి 7 సంవత్సరాలకి ఒకసారి దేవుడు ఒక రకమైన రోగాన్ని ఇచ్చాడు. అది బీభత్సంగా ఉండేది. ఆ దశలో తట్టుకోలేకపోయేవాడు. ఎందుకు ప్రభువా అంటే, నీకు ఇది కృపతో ఇచ్చాను అన్నాడు. ఎందుకంటే చూడండి, ఆయన ఒక్కొక్క మీటింగ్లో ఎంత పెద్ద రోగమైన ఒక ఆమెకి, ఒక చిన్న పిల్లకి ఫిన్లాండ్ దేశంలో బ్రాస్లెట్స్ వేసుకొని వచ్చారు, రాడ్లు కట్టుకొని వచ్చారు పాపకి. ఆయన ప్రేయర్ చేస్తుండగానే పవర్ ఆఫ్ గాడ్కి లోపలికి వేసిన రాడ్లు కూడా బయటకు తన్నేసి పాప స్వస్థపరచబడి నడుచుకొని వెళ్ళిపోయింది పిల్ల. అంత పెద్ద మిరాకిల్స్ చూసిన తర్వాత మనిషి ఒక టైంలో తానే దేవుడు అన్నంత లెవెల్లో ఫీల్ అయిపోతారు. అందుకోసం వాళ్ళ శరీరాన్ని నలగొట్టడానికి, వాళ్ళకు ఎదుటివాడి బాధ తెలియటానికి కృప ద్వారా నేను ఇచ్చానన్నాడు. ఎందుకంటే ఈయనలాగే ఆ పవర్ పొందుకున్న చాలామంది చూడండి ఆయనలాగా. కొంతమంది డబ్బులో వెళ్ళిపోయారు, కొంతమంది హై లైఫ్లో పడిపోయారు, కొంతమంది మరొక సమస్యల్లో పోయారు. వరల్ రాబర్ట్స్ ఉన్నాడు, ఆయన వ్యాపారం చేసిపోయాడు. మరి ఈయన ఎందుకు ఇలా ఉండగలిగాడంటే ఆయన శక్తి కాదు, కృపతో దేవుడు ఆయన ఒక ముళ్ళు పెట్టాడు. కృపనిచ్చిన వాడికి పడిపోకుండా, జారిపోకుండా కొంత కష్టాన్ని, కొంత బాధని, ఆల్చిప్పలో ముత్యం రావాలంటే చిన్న బాధ పెట్టాలి. చిన్న ఇసుక రేణువు లోనకి వెళ్ళి దాన్ని గుచ్చుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఆ బాధలో నుంచి అది రసాయనాలు ద్రవించి ముత్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే
కృప చూపించిన వాడికి కొంత బాధను కూడా దేవుడు ఇస్తాడంట పిల్లల. ఈ బాధ కూడా కృపతో ఇచ్చేది. అంటే రోగాన్ని తీసేయటం దేవుని కృపేనే కాదంటలా, స్వస్థపరచడం కృపే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉన్నతమైన దశలో ఉన్నప్పుడు, బాగా హై లైఫ్లో ఎదుగుతున్నప్పుడు అతన్ని పడిపోకుండా దేవుడు ఏదో ఒక రూపైనా కాపాడు. ఎలా కాపాడుతాడన్నది దేవుడికే తెలుసు. ఆమేన్. అలా కాపాడటానికి దేవుడి ఆయుధాన్ని వాడాడు. ఇక్కడ పౌలుని దేవుడు జస్ట్ ఆ రోగం అనేది మర్చిపోదాం. దేవుడు ఏం చేస్తున్నాడు పౌలు విషయంలో? పౌలు హెచ్చింపకుండా, పౌలు పడిపోకుండా, పౌలు శత్రువు చేతుల్లో పడకుండా ఏదో ఒక రూపాయన దేవుడు కాపాడటానికి వస్తున్నాడు అక్కడ. అంటే పౌలు పడిపోవడం దేవునికి ఇష్టం లేదు, పౌలు జారిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకోసం ఏదో ఒక రూపాయన కాపాడటానికి దేవుడు అక్కడ రంగం మీద ఉన్నాడు. ఇది కృపతో సాధ్యం పిల్లలు. కృప ఉంటే దేవుడు నిన్ను బాధ పెట్టో, నలగగొట్టో, అవసరమైతే నీలో ఒక వీక్నెస్ పెట్టో నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆమేన్. ఇది చాలామంది జీవితాల్లో జరిగింది. దీన్ని కూడా మళ్ళీ కొనసాగిద్దాం. చూడండి, కృప ఉంటే దేవుడు ఏమేం చేస్తూ ఉంటాడు. ఆమేన్. నోవకు కృపనిచ్చాడు. ఏం చేశాడు? నిందలు లేని జీవితాన్ని బతికేలా చేశాడు, నీతిని కాపాడుకునేలాగా చేశాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత దేవునితో అంచెలంచెలుగా నడుస్తూ ఉండేది అలా చేశాడు. తర్వాత దేవుడు చెప్పిన మాట విషయంలో జాగ్రత్తనిచ్చాడు. దేవుడు చెప్తే ఇదే చేయాలి నేను. ఈరోజు చాలామందికి ఆ కృప లేదు కనుక దేవుడు ఇలా బాప్తిస్మం ఇవ్వద్దన్నా కానీ ఇస్తారు, స్త్రీలు బోధించొద్దన్నా కానీ బోధిస్తారు. ఎందుకు అంటే కృపనివ్వాలా దేవుడు. చూడండి పిల్లరా, కృపనిస్తే వాక్య విషయంలో భయం వస్తుంది. నోవకి చితిసారకపు మ్రాను అంటే అది ఎక్కడుంటుందో వెళ్ళి వెతికి దాంతో వచ్చాడు. చాలామంది క్వశ్చన్ వేశారు, ఎందుకు ఈ చెట్టే వాడుతున్నావు, ఇది డొల్లా మునిగిపోయింది అంటే సొంత జ్ఞానం వాళ్ళ. కృపనిస్తే నీ సొంత బుద్ధిని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడతావు. హల్లెలూయా. అలాగే చూడండి, ఇక్కడ మోషే కృపనిచ్చాడు. పౌలు కృపనిస్తే అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడంట. కంప్లైంట్లు చేయలా, దేవుడి దగ్గర ఫిర్యాదులు ఇవ్వాల. కృపనిచ్చాడు గనక కష్టపడే తత్వం, ఏదేనికి కోసం? దేవుని రాజ్యం కోసం, ఆత్మల కోసం ప్రయాసపడే తత్వం వచ్చింది. కృపనిస్తే పడిపోకుండా దేవుడు అతన్ని కాపాడుతున్నాడు. అందుకే అంటాడు, దీని ద్వారా నువ్వు బలహీనుడు అవుతావు అంటాడు పౌలు. కానీ నీ బలహీనతలో నేను ఎంత బలవంతుడో నీకు అర్థమైద్ది అంటాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇది కృప పొందుకోవటం. కాబట్టి కృపనిస్తే దేవుడు కొన్నిసార్లు నీకు కావాలనే నీకు రోగాన్ని ఇవ్వచ్చు, ఒక కుటుంబ బలహీనత ఇవ్వచ్చు. మోషేని దేవుడు కృపనిచ్చాడు గనక తనకి దేవుడు ఒక బాధపట్టే భార్యనిచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు మోషే నలగొట్టాడు పిల్లలు. ఎందుకంటే మోషే చాలా గొప్పవాడు, ఐగుప్తులో చాలా నాలెడ్జ్ కలిగి ఉన్నవాడు, చాలా తెలివితేటలు కలిగి ఉన్నవాడు, చాలా ఉన్నతమైన దశలో ఉన్నవాడు. కానీ అతన్ని వాల్యూ చేయని ఒక భార్యనిచ్చాడు, అతని విలువను గుర్తుపట్టిన ఒక భార్యనిచ్చాడు. ఆమె ద్వారా మోషేని నలగొట్టి మోషేని జారిపోకుండా పడిపోకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు పిల్లలు. ఒకసారి దేవుడు నిన్ను కాపాడటానికి పక్కింటి వాళ్ళని వాడుకోవచ్చు, దేవుడు కాపాడటానికి నీ ఓనర్స్ను వాడుకోవచ్చు, కొన్నిసార్లు కాపాడటానికి నీ భార్యనో భర్తనో వాడుకోవచ్చు, కొన్నిసార్లు కాపాడటానికి నీకు ఒక ముళ్ళులాగా రోగాన్ని ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులను పెట్టవచ్చు, లేకపోతే నీ పక్కన ఇంకేదన్నా బలహీనతను పెట్టవచ్చు. ఆమె డిఎల్ మూడి విలియం బ్రన్నం గారు, ఆయన చూడండి పిల్లల, ఆయన పాప మాటలో తడబడతాడు. ఆయనంత ఫ్రీగా మాట్లాడలేడు. ఒక రకంగా లైట్ నత్తి బ్రన్నం గారికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఓరల్ రాబర్ట్స్ ప్రసంగాలు, టిఎల్ ఆస్మాన్ ప్రసంగాలు అంటే షేక్ చేస్తే, మరి ముఖ్యంగా ఓరల్ రాబర్ట్స్ వేయాలని. ఈయన ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడతాడంటే ఎస్, దేవుడు కావాలని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మోషేని చూడండి, నత్తోడి పెట్టాడు దేవుడు. ఆమేన్. మోషే గనక చాకచక్యం కలిగి నైపుణ్యం కలిగిన వాడై ఉంటే ఐగుప్తే ఫ్లాట్ అయి ఉండేది ఆయనకి దేవుడి శక్తి అవసరమై ఉండేది కాదు, మా వాక్ శక్తితోనే కాపాడగలిగి ఉండేవాడు. దేవుడు శక్తిని వెరగాలి గనక మా వాక్ శక్తి ఆయనకి లేకుండా చేశాడు దేవుడు. కృపనిచ్చాడు చూడండి పిల్లలు. ఆమేన్. కాబట్టి దేవుడు కొన్నిసార్లు నీలో కావాలనే బలహీనత పెడతాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఇంకా ఆయన కోరుకున్న చోట నేను తీసుకెళ్ళటానికి పిల్లలు. హల్లెలూయా. ఇది కృపతో సాధ్యం. ఆమేన్. సో పౌలు కృప పొందుకున్నానన్నాడు. పొందుకుంటే ఏమైంది? పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్లు రాలా. కృప పొందుకుంటే ఏమైంది? కష్టపడే తత్వం వచ్చింది. కృప పొందుకుంటే ఏమైంది? జబ్బు వచ్చింది. గుర్తుపట్టండి. కానీ అది ఆయన జీవితంలో మేలుని చివరి గుర్తుపట్టగలిగాడు.
రిలీజ్ అవుదాం పిల్లల. కృపను ఇంకా పూర్తిగా ధ్యానితో అందులో లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మాపై ఇంకా కృపను ఇవ్వని చెప్పి వేడుకుందాం. కృపనిస్తే ఈరోజు కృపనిస్తే అందరికంటే ఎక్కువ ప్రయాసపడతావు. కంప్లైంట్ చేయకుండా ప్రయాసపడతావు, ఫిర్యాదు చేయకుండా ప్రయాసపడతావు, రాజీ పడకుండా ప్రయాసపడతావు, మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ప్రయాసపడతావు. ఇది కృపతోనే సాధ్యం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం ప్రభువా. మాకు ఇంకా కృప దయచేయి నాయన. ఇంకా కృప కావాలి ప్రభువా, కృప కావాలి నాయన. కృప మేమనుకునేలాగా లేదని లేఖనం చెప్తుంది ప్రభువా. దేవా 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 తండ్రి నాయన ప్రభువా, నా కృప నీకు చాలు అన్నావు దేవా. నాయన ఆ రోగం ఉంటమే నీ కృప అన్నావు దేవా. ఆనాడు మోషేక పౌలుకి అర్థం కాల, కానీ చివరికి దశక లైఫ్కి 14 ఏళ్ల తర్వాత దాన్ని గ్రహించగలిగాడు దేవా. మా ప్రవక్త కూడా ప్రారంభంలో గ్రహించాల, చివరిలో గ్రహించగలిగాడు. అలాగే మేము కూడా నాయన కొంత దశలో గ్రహించలేకపోవచ్చు, కానీ చివరకు నువ్వు అనుకున్నది జరిగించినాక నిశ్చయంగా నేను గ్రహించగలం ప్రభువా. నాయనా మా కృప దయచేయి నాయన. నాయనా నువ్వు ఏం చేసినా మా మేలుకే ప్రభువా, అంతా మా మంచికే నాయన. ఆ యొక్క గ్రహింపు మాకు ఇవ్వమని ఈ చిన్ని సంఘంపై నీ కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. కొంచెం ఈరోజు నిన్నటి కంటే లేట్ అయింది.